అసలు ఆ పెట్రోలియం యూనిట్లో ఏం జరుగుతోంది? ఇంజిన్ ఆయిల్ రీసైక్లింగ్ చేసే ఆ కంపెనీలో కల్తీ దందా కొనసాగుతుందా? నకిలీ డీజిల్, నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారీ జరుగుతోందా? ఎందుకు అధికారులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించి ఆ కంపెనీని సీజ్ చేశారు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కాకినాడ ఆటోనగర్లో ఉపయోగించిన ఇంజిన్ ఆయిల్ను రీసైక్లింగ్ చేసే కంపెనీపై అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. కల్తీ డీజిల్ అక్రమ అమ్మకాలు, ఆయిల్ నిల్వలు, రీసైక్లింగ్ ఆయిల్ తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్ఏఎఫ్ పెట్రోలియం యూనిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాజమహేంద్రవరం విజిలెన్స్ డీఎస్పీ తాతారావు, కాకినాడ జిల్లా పౌర సరఫరాల శాఖ ఏఎస్ఓ ప్రసన్న లక్ష్మీదేవి వివిధ శాఖల అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించారు. చెన్నై నుంచి ట్యాంకర్ ద్వారా తీసుకొచ్చిన టర్పెంటైన్ ఆయిల్ను గుర్తించారు అధికారులు. జీఎస్టీ బిల్లులు పరిశీలించిన అధికారులు ఓ ట్యాంకర్ను సీజ్ చేశారు. కంపెనీలో ఉపయోగించిన ఇంజిన్ ఆయిల్ రీసైక్లింగ్ చేసి గ్రీజ్ తయారీకి ముడి సరుకుగా మలుస్తారు. దాన్ని మరిగించడానికి మంట కోసం టర్పెంటైన్ ఆయిల్ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. నమూనాలు సేకరించిన తర్వాత 2 లారీలు 25,000 లీటర్ల టర్పెంటైన్ ఆయిల్, 12,000 లీటర్ల రీసైక్లింగ్ ఆయిల్, 34,000 లీటర్ల శుద్ధి చేసిన ఇంజిన్ ఆయిల్తో పాటు కంపెనీని సీజ్ చేశారు అధికారులు. సీజ్ చేసిన సరుకు విలువ 75 లక్షలుంటుందని అధికారులు పేర్కొన్నారు. పెట్రోలియం ఫర్మ్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ఫర్మేషన్ మీద వచ్చిన సమాచారంపై మమ్మల్ని డెప్యూట్ చేయడం జరిగింది. ఆ డెప్యూట్లో భాగంగా సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే జిఎస్టీ, అలాగే వెయిట్స్ అండ్ మెజర్స్, అలాగే మన ట్రాన్స్పోర్ట్ ఎంఏఐ గారిని, మరి మేడం గారిని, ఏఎస్ఓ మేడం గారిని, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ని మేము కలిసి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం అయింది. ఆ ఇన్స్పెక్షన్లో 34,35,000 రూపాయలు విలువ కలిగిన గ్రౌండ్ స్టాక్ను గుర్తించడం జరిగింది. మరియు అనాథరైజ్డ్గా స్టాక్తో ఉన్న ఒక వెహికల్ మరియు ఎంటీ వెహికల్ 2 వెహికల్ని ఈ ప్రెమిసెస్లో గుర్తించడం అయింది. ఇవన్నీ కలిపి 75,35,000 రూపాయలు విలువ కలిగిన వెహికల్ మరియు ఈ ఆయిల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఆయిల్ అనేది ఒకటి వాళ్ళు ప్రాసెస్ చేసిన ఆయిల్, రెండోది చెన్నై తమిళనాడు నుంచి తెప్పించిన టర్పెంట్ ఆయిల్ పేరుతో ఒక లోడ్ వచ్చింది. అది ఏ ఆయిల్ అని తెలుసుకోవడం కోసం మేడం గారు ఇందులో ఇన్స్పెక్షన్లో భాగంగా ఉన్న ఆయిల్స్ అవైలబుల్ ఉన్న ఆయిల్స్ అన్నిటి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. సదరు శాంపిల్స్ని అనాలిసిస్ చేశాక ఇవి ఏం ఆయిల్ అని తెలుసుకోవడం కోసమే పంపించారు. దాని మీద కూడా వచ్చాక దాన్ని బట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది. సేకరించిన నమూనాలు ప్రయోగశాలకు పంపి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. అయితే కంపెనీ యజమాని నల్లబాబు దాదాపు 20 ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. జీఎస్టీ టిన్ నంబర్, కాలుష్య నియంత్రణ మండలి అనుమతి కూడా తమకున్నాయని స్పష్టం చేశారు.